వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను మీ జనని. ఆయన 1కి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. నియోజకవర్గంలోని 8 మండలాలలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే సత్తా ఉన్న నాయకుడు. అందరినీ అల్లుడా, మామ, బామర్ది అని చనువుగా పిలిచే వ్యక్తి. అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా ప్రస్తుతం ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేక తలడిల్లుతున్నాడు. చంద్రబాబును నమ్ముకొని పార్టీ మారి మంచి చేశానో చెడు చేశానో అర్థం కాక తలలు కొట్టుకుంటున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేశాడు? తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో 1కి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మరి అలాంటి నాయకుడు ప్రస్తుతం ఎలాంటి పదవి లేకుండా ఖాళీగా ఉన్నాడు అంటే విచిత్రమే. మరి ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలలో బంధుత్వం, స్నేహితులు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే చనువున్న నాయకుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మరి అలాంటి నాయకుడు పార్టీ మారి పప్పులో కాలేశాడా అని ప్రజలు అనుకుంటున్నారట. మొదటి నుండి కూడా మేకపాటి కుటుంబం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు చేపట్టిన పాదయాత్రలో నెల్లూరు జిల్లాలోని అందరూ నాయకులు చేతులెత్తేస్తే మేకపాటి కుటుంబం మాత్రం తామున్నామంటూ అడుగులో అడుగు వేశారు. అటు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటు ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమ పదవులకు సైతం త్యాగం చేశారు. తర్వాత వైసీపీలో కొనసాగారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. గత వైసీపీ పాలనలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డాడు అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడో లేక తొందరపడి నిర్ణయం తీసుకున్నాడో ఏమో కానీ టీడీపీలోకి జంప్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఆయనతో పాటే టీడీపీలోకి జంప్ చేసిన ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీలో ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి దక్కింది. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి దక్కింది. కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం కూరలో కరివేపాకులాగా చంద్రబాబు వాడుకొని పారేశారని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబును నమ్ముకొని రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి టీడీపీలోకి చేరితే అందరికీ న్యాయం చేసిన చంద్రబాబు మరి మేకపాటిని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాక ఆయన యొక్క అభిమానులు తలలు పట్టుకుంటున్నారట. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే సత్తా ఉన్న నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బంపర్ మెజారిటీతో గెలిచే దమ్మున్న నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి. మరి అతనిని ఎందుకు టీడీపీ పార్టీ అవమానపరుస్తుందో అర్థం కావడం లేదంట. పార్టీ మారిన అందరికీ పదవులు ఇచ్చి చంద్రశేఖర్ రెడ్డికి చంద్రబాబు ఎందుకు హ్యాండ్ ఇచ్చారో అర్థం కాక చంద్రశేఖర్ రెడ్డి కూడా మదన పడుతున్నాడట. మొదటి విడత, రెండో విడత నామినేటెడ్ పోస్టులలో అయినా న్యాయం చేస్తాడేమో చంద్రబాబు అనుకుంటే మళ్ళీ మేకపాటికి చుక్కలే చూపించాడట. పోనీలే ఎమ్మెల్యే కోటాలో వచ్చే ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి ఇస్తారేమో అనుకుంటే మళ్ళీ చుక్కలే చూపించాడట. ఇంతకీ చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏమిటో ఆయనకే అర్థం కాక ప్రజల మధ్య తిరగలేకపోతున్నాడట. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి బాగా కష్టపడ్డారు. అయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి పదవి దక్కకపోవడం విశేషం. చంద్రబాబు వద్ద, లోకేష్ వద్ద తనకు పదవి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ తన భార్య మేకపాటి శాంతికుమారికి మంచి పదవి ఇవ్వాలని 1కి 10 సార్లు చెప్పాడట. అయినప్పటికీ బాబు గారు చంద్రశేఖర్ రెడ్డికి కానీ ఆయన భార్యకి కానీ ఎలాంటి పదవి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదట. జిల్లా
ముఖ్య నాయకుల మాటలు నమ్మి చంద్రబాబుకి సపోర్ట్ చేసి టీడీపీలో చేరితే ఆ జిల్లా ముఖ్య నాయకులే చంద్రశేఖర్ రెడ్డికి కానీ ఆయన భార్య శాంతి కుమారికి గాని ఎలాంటి పదవులు రాకుండా మోకాలు అడ్డు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరే ముందు వైసీపీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ టీడీపీలోకి వెళ్లొద్దని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి ఎవరి మాట వినకుండా టీడీపీలో చేరారు. దానికి ఇప్పుడు మదన పడుతున్నారట. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ పాల్పడడం అబద్ధమో నిజమో గాని చివరికి ఆయన కుటుంబ సభ్యుల మద్దతు కూడా లేకపోవడం విశేషం. మాజీ ఎంపీ సొంత అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా చంద్రశేఖర్ రెడ్డిపై తనదైన శైలిలో అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నారు.